నిజంగా ఈ న్యూస్ బయటకొచ్చిన తర్వాత సోషల్ మీడియా తగలబడిపోతుంది, అట్టుడికిపోతుందనే చెప్పాలి. ఆ న్యూస్ ఏంటంటే, మన హీరో ఉంటాడు కదా! తమిళనాడు హీరో, తమిళ్ హీరో 'దళపతి విజయ్' గారు. ఆయన ఒక హీరోయిన్‌తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకున్నాడంట. అంటే పెళ్ళైనా సరే వేరేక ఎఫ్ఐఆర్ అయితే పెట్టుకున్నాడంట ఒక హీరోయిన్‌తో. అదైతే విజయ్ గారి వైఫ్ అయిన సంగీత గారికైతే తెలిసి, ఆవిడ ఈరోజు చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ కోర్టులో మాకు డైవర్స్ కావాలి, ఇమీడియట్‌గా డైవర్స్ కావాలని ఆవిడైతే పిటిషన్ అయితే వేసిందంట. మరి కొద్ది రోజుల్లో ఆ పిటిషన్ అయితే హీరింగ్కి అయితే రాబోతుంది. ఈ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో నిజంగా సోషల్ మీడియా తగలబడిపోతుంది. ఎందుకంటే దళపతి విజయ్ గారు అసలు ఈ మధ్యన ఏది పట్టుకుంటే అది దరిద్రం అనమాట. ఆయన ఎప్పుడైతే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడో నిజంగా ఆయన దరిద్రం వెంటాడుతుందని చెప్పాలి. అవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఆయన సొంత భార్య, అది కూడా ఎలక్షన్స్ ముందు, అది కూడా 27 సంవత్సరాలు కలిసున్న తర్వాత మా ఆయన ఇంకొకరితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు అని మెన్షన్ చేసి మరి ఆవిడైతే విడాకులు కావాలని పిటిషన్ అయితే వేసింది. అందులోనూ వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. సంగీత గారు కూడా దళపతి విజయ్ గారి ఫ్యాన్ అనమాట. అప్పట్లో ఆయన ఫ్యాన్నే, ఆయన అయితే లవ్ చేసి మరి పెళ్ళి అయితే చేసుకున్నారు. అలాంటిది ఈ రోజున ఆవిడొచ్చి విజయ్ గారి పైన ఇలాంటి సీరియస్ ఎలిగేషన్స్ వేస్తుందంటే నిజంగా విజయ్ గారి పరిస్థితి ఎలా ఉందో చెప్పనా. సై సినిమాలో భిక్షు యాదవ్ గారు ఒక డైలాగ్ అయితే చెప్తాడు, నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అని ఒక డైలాగ్ అయితే ఉంటుంది. అలాగైతే మన దళపతి విజయ్ గారి పరిస్థితి అయితే ఉంది ప్రజెంట్. అయితే విజయ్ గారి వైఫ్ అయిన సంగీత గారు ఫైల్ చేసిన పిటిషన్లో కీ ఎలిమెంట్స్ ఏంటంటే, ఏప్రిల్ 2021లో విజయ్ గారికి అయితే ఎఫ్ఐఆర్ ఉందని ఆవిడకైతే తెలిసిందంట. ఆ ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన తర్వాత ఎవరి ఇంట్లో అయినా గొడవలు అయితే అవుతాయి. ఆ విధంగానే వాళ్ళ ఇంట్లో అయితే గొడవలు అయితే అయినాయి అంట. అయితే గొడవలు అయినా సరే ఇంకెప్పుడు ఎలాంటి చేయను అనే ఒప్పందం పైన వాళ్ళైతే మళ్ళీ కలవడానికి అయితే ప్రయత్నించారంట. ఆ పీరియడ్ ఏంటంటే సెప్టెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు ఇలాంటి ఆటుపోట్లు అయితే వాళ్ళ జీవితాల్లో అయితే వచ్చినాయి అంట. అయితే నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఎలా అయితే వీళ్ళు అంటే ఈవిడ చెంగల్పట్టు కోర్టులో ఎలా అయితే డైవర్స్కి అప్లై చేశారో అలాగే నెక్స్ట్ స్టెప్ అయితే వీళ్ళిద్దరు అప్పట్లోనే తీసుకున్నారు. అదేంటంటే 2024 ఆగస్టు అలాగే 2025 ఫిబ్రవరి మధ్యలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన డైవర్స్ తీసుకుందామని నోటీసులు కూడా వీళ్ళైతే ఎక్స్చేంజ్ చేసుకున్నారంట. ఇంకా నవంబర్ 2025లో విడిపోవడానికి అయితే అటెంప్ట్ అయితే చేశారంట. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఈ రోజు ఆవిడ పెద్ద పిటిషన్ అయితే వేసి చెంగల్గుట్ట డిస్టిక్ కోర్టులో అయితే, చెంగల్పుట్ట డిస్టిక్ కోర్టులో అయితే మరొక్కసారి అయితే నాకు డైవర్స్ కావాలి అని చెప్పి కొన్ని సెక్షన్లు అయితే పెట్టి ఆవిడైతే ఇమ్మీడియట్గా డైవర్స్ కావాలని పిటిషన్ అయితే వేశారు సంగీత గారు. ఆ సెక్షన్లు ఏంటంటే 27(1)A, 27(1)B, 27(1)D అనమాట. ఆ సెక్షన్లో ఏముంటుందంటే, నేను చాలా డిప్రెషన్లోకి లోనయ్యాను, దీనివల్ల నేను మానసికంగా చాలా క్షోభకైతే గురయ్యాను, కాబట్టి నాకు డైవర్స్ అయితే ఇవ్వండి అనేలాంటి సెక్షన్స్ అనమాట ఇవి. ఇంకా వీటితో పాటు ఇంకొక 2 సెక్షన్లు కూడా ఉన్నాయి. సెక్షన్ 36 అలాగే సెక్షన్ 37 అనమాట. సెక్షన్ 36 ఏంటంటే యాలిమనీ ఇస్తున్నారు కదా, అంటే విడిపోయిన తర్వాత భర్త ఆస్తిలో సగం ఎంతో కొంత ఒక అమౌంట్ అయితే కోర్టు అయితే చెప్పిద్ది, అది యాలిమనీ అయితే ఇవ్వాలి కదా. సెక్షన్ 36 ఏంటంటే ఇంకా విడాకులు రాకముందే ప్రజెంట్ అంటే టెంపరీగా ఇచ్చే పద్ధతి. సెక్షన్ 37 ఏంటంటే యాలిమనీ అంటే మొత్తం విడిపోయిన తర్వాత ఇచ్చే సెక్షన్ అనమాట అది. ఈ విధమైన సెక్షన్లు అయితే పెట్టి ఆవిడైతే ఈరోజు కోర్టులో పిటిషన్ అయితే వేశారు. నిజంగా ఒక నెలలో తమిళనాడు ఎలక్షన్స్ అనమాట. మీరు చూసుకుంటే అసలు ఆయన అయితే సినిమాలు మానేసి పాలిటిక్స్లోకి అయితే దూకేశాడు. కరెక్ట్గా ఎలక్షన్స్కి నెల రోజుల ముందు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని బాంబు అయితే పేలింది. నిజంగా ఇది ఎంత డ్యామేజ్ అంటే మామూలు డ్యామేజ్ కాదనమాట ఆయనకి. అసలు ఆయన పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏది సాఫీగా అయితే సాగలేదు. ఆల్రెడీ సిబిఐ ఎంక్వైరీలు అయినాయి, ఇంకా కరూర్ ఇన్సిడెంట్స్లో చాలామంది చనిపోయారు, దాని గురించి కూడా ఆయన్ని చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఇంకా నెక్స్ట్ అన్నిటికంటే పెద్ద బాంబు 27 సంవత్సరాలు ఆయనతో కలుస్తున్న, అందులోనూ లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళ వైఫ్ కరెక్ట్గా
ఈ రోజున ఎలక్షన్కి ఒక నెల రోజులు ముందు వచ్చి మా ఆయనకి ఇంకొక హీరోయిన్తో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి నాకు డైవర్స్ ఇవ్వండి అని చెప్పి ఎలిగేషన్ వేయటం ఏదైతే ఉందో నిజంగా అసలు అది మామూలు నెగిటివ్ పబ్లిసిటీ కాదు. అందులోనూ సినిమాలు అయితే వదిలేసుకుని అయితే వచ్చాడు కదా, ఆ లాస్ట్ సినిమా జననాయకన్ ఏదైతే ఉందో అది కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి అయితే కనపట్లేదు. నిజంగా పీక్ హైలో ఉన్నాడు సినిమాల్లో ఉన్నప్పుడు. సినిమాలు మానేసి ఎప్పుడైతే పాలిటిక్స్లోకి వచ్చాడో పీక్ లోలోకి అయితే దళపతి విజయ్ గారు అయితే వెళ్ళిపోయాడనే చెప్పాలి. ఇంతగా హీరోయిన్ ఎవరు అనే క్యూరియాసిటీ అయితే మీకైతే ఉండొచ్చు. ఇంకా అది పేర్లు ఎందుకులే కానీ తెలుసు కదా మీకు. మరి అదనమాట మ్యాటర్. ఇంకెంత ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి త్రిష గారే అని మనకు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఆవిడ పెట్టిన పోస్టులు కావచ్చు, అప్పట్లో ఆవిడ పెట్టిన పోస్టులు కావచ్చు, అవన్నీ ఇప్పుడు వైరల్గా అయితే మారాయి. నిజంగా ఈ న్యూస్ ఏదైతే ఉందో మామూలు వైరల్గా లేదన్నమాట. తమిళనాడు పాలిటిక్స్ని కుదేలు చేసే న్యూస్ ఇది. ముఖ్యంగా విజయ్ గారి పొలిటికల్ కెరియర్నే నాశనం చేసే న్యూస్ ఇది. మరి దీన్ని అసలు ఆయన ఎలా ఎదుర్కొంటాడు, రేపటి నుంచి అసలు దీనికి సంజాయిషి ఎలా చెప్పుకుంటాడనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. అంటే 2021లో ఈవిడికి తెలిసిందంటే ఇన్ని సంవత్సరాలుగా ఇది బయటికి అయితే రాలేదు. కరెక్ట్గా ఎలక్షన్ మూమెంట్లో ఇది బయటకు వచ్చిందంటే అసలు మీరే చూసుకోండి. నిజంగా మామూలు దెబ్బ కాదనమాట. అసలు ఇది అసలు మామూలు డ్యామేజ్ కాదు. మరి దీన్ని అసలు ఫ్యాన్స్ కూడా చాలామంది అయితే నిజంగా డిసప్పాయింట్ అవుతున్నారు. ఎవరు అనుకుంటారు, ఎవరు అనుకోరు కదా. అంటే అంత బాగా ఆరాధించే హీరో నిజంగా ఇలా చేశాడా అంటే నమ్మబుద్ధి అవుతుంది. ఎందుకంటే మరి 27 సంవత్సరాలు కలిసి ఉన్న వాళ్ళ వైఫ్, అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న వైఫ్ ఇలా వచ్చి ఎలిగేషన్ చేస్తుందంటే అంత ఈజీ కాదు కదా. డబ్బుతో ఆమెను కొనలేరు నాకు తెలిసి. మొత్తానికైతే ఏదో జరిగింది. మరి చూద్దాం రాబోయే రోజులు ఏం జరిగిద్దో. మరి దీనిపై మీరేమనుకుంటున్నారు? విజయ్ గారు నిజంగానే త్రిష గారితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు అనుకుంటున్నారా? మరి ఏమనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.